ఈ నూతన సంవత్సరంలో మనకి కావాల్సిన దృష్టి మనం కలిగి ఉండాలి. ఎంతోమంది జీవితంలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం. మార్పు ఊరికే రాదు. మార్పు తానంతట తాను రాదు. మనం మార్చుకోవాలంట. చాలామంది అంటారు నాకు కెపాసిటీ లేదు. ఎవరికి పొట్టకతో కెపాసిటీ ఉండదు. బట్ కెపాసిటీ రావాలంటే ప్రెషర్స్లోకి వెళ్ళాలి. ప్రెషర్స్ అనేక సార్లు అంటాం ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ ప్రెషర్. కానీ నా జీవితంలో నేర్చుకున్నాను, ఎనీ టైమ్ వీ గో త్రూ ప్రెషర్స్, గో ఇన్ టు ప్రెషర్స్. ఎప్పుడైతే ప్రెషర్లు అనుభవిస్తామో దేవుడు మనల్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనేది నేను గ్రహిస్తూ వస్తా. బైబిల్లో చదవండి, ప్రతి వీరుడు, ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తుడు దేవుని ద్వారా వాడబడాలన్నప్పుడు దే హ్యాడ్ టు గో త్రూ ప్రెషర్స్. అబ్రహాము ప్రెషర్స్, మోషే ప్రెషర్స్, యాకోబు ప్రెషర్స్, యోసేపు ప్రెషర్స్, దావీదు ప్రెషర్స్. అందరు ప్రెషర్లో వెళ్ళారు. ఈరోజు నువ్వు అంటున్నావు నాకు ప్రెషర్ వద్దు, నాకు నేను అనుకున్నట్టు జరిగితే చాలు. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, డేర్ టు ఫేస్ ద ప్రెషర్స్, డేర్ టు హ్యాండిల్ ద ప్రెషర్స్ ఆఫ్ లైఫ్. ఈ జీవితంలో ఒత్తిళ్ళు ఉంటాయి, ఈ జీవితంలో ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ మన జీవితంలో మనకి దృష్టి లేకుండా మన జీవితంలో కార్యం ఏది జరగదు. మన జీవితంలో పట్టుదల లేకుండా మన జీవితంలో మార్పు ఏమి కలగదు. ప్రభు నా హృదయంలో పెట్టిన మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి తిప్పి చదువుతామా అండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులు తలంచుకోకు. ఇంకా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచు ఉన్నాను. నేను ఒక నూతన క్రియ, నమ్ముతున్న వారు మాత్రం ఆమేన్ అని చెప్పండి. గెట్ రెడీ ఫర్ పెయిన్, గెట్ రెడీ ఫర్ సఫరింగ్, గెట్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్. బైబిల్ మనం చూసినప్పుడు చూస్తాము, నూతన కార్యము జరిగించేటప్పుడు మరియా దయాప్రాప్తరాల నీకు శుభము, నువ్వు ప్రభు దయను పొందుకున్నావు అన్న తర్వాత ఏంటి, ఇదిగో నీకు శుభవర్తమానం ఏంటి, ఇదిగో దేవుడు నిన్ను కోరుకున్నాడు, నూతన కార్యం జరుగుతుంది. వాజ్ ఇట్ ఆల్ జాయ్ఫుల్? పరిస్థితులు చూసినప్పుడు ఒత్తిడి, మరియను చూసినప్పుడు వెరీ మచ్ కంపోజ్డ్. నేను తన గురించి చదువుతూ ఐ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్. బైబిల్లో కొంతమంది గురించి చదివినప్పుడు యూ గెట్ రియలీ ఇన్స్పైర్డ్. ఒక్క వ్యక్తి, ఒక్క స్త్రీ, ఒక్క యవనస్తురాలు ప్రపంచమంతయు, ప్రపంచపు అవమానాలంతయు ఎదుర్కొంటానికి సిద్ధపడింది. ఎప్పుడైనా గ్రహించారా? ఏ మామూలు విషయమా? ఒక యవనస్తురాలు గర్భవతి అవుతే పెళ్ళి అవ్వకనా, వివాహం అవ్వకనా? నమ్ముతారా? సడన్గా నువ్వు గర్భం ధరించి రేపు దేవుడి ద్వారా నేను గర్భం ధరించానంటే ఏమంటారు మనుషులు? ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు అది దేవుని కార్యం అనేది. ఆ రోజు అక్కడ ఉన్న వారికి అర్థమైందా? నో, దే డిడ్ నాట్. కానీ ఎంత ధైర్యం కావాలి తన జీవితంలో, ద ప్రెషర్స్ దట్ షీ హ్యాడ్ టు గో త్రూ, మోల్డ్ హర్ సెల్ఫ్, ఫేస్ ఇట్ విత్ జాయ్. బైబిల్ సేస్ కౌంట్ ఇట్ ఆల్ జాయ్. మనకి కలుగుతున్న శ్రమలన్నీ మనం ఆనందముగా ఎంచాలంట, సంతోషముగా అంగీకరించాలంట. ఎక్కడ నిజంగా నా జీవితంలో ఈ సంవత్సరము ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఏది ఎదురైనా కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తానన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? చూద్దాం 4 రోజులు దాటినాయి. ఫర్గెట్ అబౌట్ ఎన్ ఇయర్. ఒక సంవత్సరం వదులు, 4 రోజుల్లో చూద్దాం మీ తడాక. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. దేవుడు మనకు తెలియజేసే మాట, ఇదిగో పాతవి జ్ఞాపకం చేసుకోవద్దు. ఏం జ్ఞాపకం చేసుకోకూడదు? గతంలో నీకు కలిగిన అవమానాన్ని జ్ఞాపకం చేసుకోవద్దని కాదు, కానీ నా బ్రతుకు ఇంతేరా, నా జీవితం ఇంతేరా, నేను ఇంకా బాగుపడను, నేను ఇంకా ఇలాగే, ఈ కృంగతీస మాటలు కాదు. చూసి మన జీవితాల్లో మనకి మచ్చలు ఉండాలి. ఈరోజు మనం కోరుతున్నాం మచ్చలు లేని జీవితం. వెళ్ళి ఒక కార్పెంటర్ అని అడగండి, నీ చేయి మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా అని. ఒక షెఫ్ని అడగండి, నీ ఒళ్ళు మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా అని. మచ్చలు ప్రతి ఒక్కడికి ఒక మచ్చ ఉంటుంది.
ఈరోజు లోకం ఆశపడేది మచ్చలన్నీ కప్పుకుని చూపించాలి, మచ్చలు కనబడకూడదు. బట్ రిమెంబర్, వాక్యం తగినట్టుగా యువర్ స్కార్స్ విల్ గివ్ యూ వాల్యూ. యేసు ప్రభువుని చూస్తే ఈరోజు పరలోకంలో అంతే తిరిగి లేచిన ప్రతి ఒక్కరి దేహము నూతన శరీరం ఎలా ఉంటుందంట, పరిశుద్ధ శరీరము, ఏమాత్రం మచ్చలు ఉండవు. కానీ యేసు ప్రభుకు మాత్రం మచ్చలు ఉంటాయంట. ఏంటి? ఆయన చేతుల్లో కొట్టిన మేకులు, ఆయన కలిగిన గాయాలు, ఆయన డొక్కలు పొడిచిన ఆ పొడుపు. ఎందుకు? ఆయన మత మనకి విలువ. ఆయన దేహంలో ఉన్న మచ్చ నీకు నాకు విలువ. ఆయన మన కొరకు వెల చెల్లించాడని. డోంట్ బీ స్కేర్డ్ టు టేక్ ద స్కార్స్. డోంట్ బీ అఫ్రైడ్ టు టేక్ ద స్కార్స్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు బీ అషేమ్డ్ టు షో యువర్ స్కార్స్. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది నేను ఇట్లాంటి వాడిని అని చెప్పుకోవటానికి ఎక్కువ సిగ్గు. మనుషులు ఏమనుకుంటారు కాదు. దేవుడు నీ జీవితంలో జరిగించిన కార్యాన్ని 10 మందికి తెలియజేయండి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలు ఎంత గొప్పవో 10 మందికి తెలియజేయండి. ఈ నూతన సంవత్సరం ఉన్నప్పుడు గత వాటిని మర్చిపోవాలి అనేటప్పుడు గత కార్యాలని విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద పాస్ట్. లెట్ గో ఆఫ్ ద పాస్ట్ యాక్ట్. ఇంకా సోమర్తనం, ఇంకా పాపపు జీవితం, ఇంకా పాపపు కార్యాలు, ఇంకా వ్యర్థమైన మాటలు, వాటిని విడిచిపెట్టాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూసినప్పుడు చాలా చక్కగా ఈ మాటని పౌలు తెలియజేస్తున్నాడు. చూద్దామా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏంటంట? వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతున్నాను. లెటింగ్ గో, ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ స్ట్రైనింగ్ టువర్డ్స్ వాట్ ఈస్ అహెడ్. ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. పరిగెత్తేవాడిని ఎప్పుడైనా చూసారు ఎట్లా పరిగెడతాడో? మన జాలిగా పిల్లలు పరిగెడతారు, అది వేరు. ఎగురుకుంటా హాయిగా అలా కాదు. పరిగెత్తేవాడు చూడండి, ఫుల్ ప్రెషర్లో ఉంటాడు, ఫుల్ ఫోకస్లో ఉంటాడు, ఫుల్ స్పీడ్ మెయింటైన్ చేయాలని తనకు ఉన్నదంతా బయట పెడతాడు. మీకు సవాల్ ఇస్తున్నాడు, ఈ 2025 దేవుడు మీలో పెట్టినంతా బయటికి రావాలి. ఐ యు రెడీ ఫర్ ఇట్? ఇదిగో నాకు ఇచ్చిన సమయంలో నేను చేయవలసినంతా పరుగు పందెం చూసినప్పుడు అక్కడ టైమర్ స్టార్ట్ చేస్తాడు. 1 2 3 స్టార్ట్. టైం అయిపోతుంది. ఆఫ్టర్ రన్ 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 రన్. నేను తీరిగ్గా పోతానంటే అవ్వదు, నేను మెల్లగా వస్తానంటే అవ్వదు. యూ రియల్ నీడ్ టు ఫోకస్, ట్రై, ప్రెషర్, హ్యాండిల్ ద ప్రెషర్. ఒక మనిషి పరిగెత్తాలన్నప్పుడు గాలి ప్రెషర్ ఉంటుంది. గాలి ప్రెషర్, ఎదురు గాలి కొట్టినప్పుడు ఆ ప్రెషర్ నుండి దూడ్చుకుని వెళ్ళాలి. అసలు ఏరోడైనమిక్స్ చదివితే ఒక వాహనం వెళ్ళాలంటే దానికి ఏం కావాలి? ఇంజన్ ఫస్ట్. ఎందుకంటే ఇంజన్ పవర్ని బట్టే ఎంత గాలిని అది దూర్చుకుని పోతుందో చూస్తారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దూర్చుకుని పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ సీసీ ఎంత? దేవుడు నిన్ను నీలో పెట్టిందెంత? నీలో పెట్టిన సీసీని వాడు. నువ్వు దూర్చుకుని పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దూర్చుకుని పో. గాలిని ఎదుర్కొంటానికి యు ఆర్ బిల్ట్ ఫర్ ఇట్. యు ఆర్ బిల్ట్ ఫర్ ఇట్. నువ్వు వెళ్ళవలసిన స్పీడ్లో నువ్వు వెళ్ళు. నువ్వు చేయవలసిన కార్యాన్ని చేయండి. ఈ సంవత్సరం ఒక జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నా జీవితంలో ఇచ్చిన అవకాశాలు, తరుణాలు, కృప అంతయు నా జీవితంలో సద్వినియోగం చేసుకోవాలి. ఐ హ్యావ్ టు పుట్ ఇట్ టు ప్రాక్టీస్. ఐ హ్యావ్ టు యూజ్ ఇట్. నేను వాడాలి. దేవుని వాక్యం వినేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన జీవితంలో మనం ముందు చూపు, విశ్వాసముతో నడవాలి. మత్తయి సువార్త 5:14-15 మీరు యేసు ప్రభు చెప్పే మాట, ఈ మాటను జాగ్రత్తగా విందామండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. యూ కెనాట్ బి హిడెన్. ఎందుకంటే దేవుడు నిన్ను పెట్టే స్థానం ఎక్కడంట? కొండ పైన పెడతాడంట. దేవుడు నిన్ను కొండ పైన పెడతాడంట. నువ్వు దాక్కుంటానికి అవకాశం లేదు. నీ జీవితము ఇతరులకి కనబడుతుంది, ఇతరులకి మాదిరికరంగా ఉంటుంది. నీ జీవితము సరిగా బ్రతకాలి.
The decisions that you make, the choices that you do, the actions that you take, let it be exemplary to others. నీ జీవితం ఇతరులకి మాదిరికరంగా ఉండనే ఈ సంవత్సరం మీరు సవాలు తీసుకోవాలి. మీరు బ్రతికేది మీ వరకు కాదు. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డలో, ప్రతి సహోదర సహోదరులు ఇది మైండ్లో పెట్టుకుంటే జీవితాలు ఎంత బాగుంటాయో. తండ్రి నిర్ణయం చేసేటప్పుడు, అరే నేను చేసేది నా ఒక్కడికి కాదు నిర్ణయమో, ఇదిగో నా కుటుంబం అంతటికి నేను ఈ నిర్ణయం చేస్తామో, నేను కంగారు పాటు నిర్ణయం చేస్తాను, దాని కాన్సిక్వెన్సెస్, దాని ప్రతిఫలము నా బిడ్డలందరూ అనుభవిస్తారే. నేను తప్పు అడుగు చేస్తాను, నా బిడ్డలందరూ అనుభవిస్తారే. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు చేసేటప్పుడు ఇది ఆలోచిస్తలేదంట, కంగారు పాటు నిర్ణయాలు చేస్తున్నారు. కానీ తేడా కొట్టిన తర్వాత, దెబ్బ అయిన తర్వాత, దెబ్బ పడిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యో తప్పు చేశా. నువ్వు అయ్యో తప్పు చేసినంత మాత్రాన తప్పు సరిపోతుందా? ఈరోజు మనుషుడు తప్పుకి తప్పు చేసుకుంటూ, తప్పుకి అధికంగా తప్పు చేసుకుంటూ పొరపాటులు బ్రతుకులైనా బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను, మన ముందున్న సంవత్సరము ఒక నూతన ప్రారంభం. మీరు నమ్ముతారో నమ్మరో, కాలము సమయము మారిపోయింది. కాలము సమయము మారిపోయింది. మీరు జాగ్రత్త, ఎటువంటి రీతిగా మీరు బ్రతుకుతున్నారు. రోడ్లు చూసినప్పుడు సేమ్ ఓల్డే. నేను వస్తా ఈరోజు అదే రోడ్లు, అదే ట్రాఫిక్, అంతా అంతే. ఏమైనా కొత్తగా మారిపోయిందా న్యూ ఇయర్ అని? ఇంకా సున్నాలు కొడతానికి ట్రై చేస్తున్నారు. ఇంకా అవ్వాల పని, పాపం లేటు, ఇంకా పని అవ్వలేదు. చాలామంది ప్రారంభించుకుంటారంట సంవత్సరాంతంలో సున్నాలు కొట్టి నూతనంగా ఫ్రెష్గా కొత్తగా వెళ్తాము. పాపం పాత సంవత్సరాలు అన్నీ తీసుకుని వచ్చేసారు. మీరు ఎవరన్నా పాత సంవత్సరపు భారాలు ఇంకా మోసుకుని వచ్చారా? జాగ్రత్త, ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఇది. అనేక సార్లు నీవు నూతన సంవత్సరాలకు అడుగు పెట్టినప్పుడు కూడా పాత దయ్యాలు నీ మీద చేయి పెడతాను చూస్తాయంట. జాగ్రత్త, ఇప్పటికే మీ మీద ఇంకా చేయి పెట్టుందేమో, ఇంకా మీ మీద ఎక్కడో ఇదిగో 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 అన్నట్టు భయం కలుగుతుందేమో. చెప్పమంటారా? బైబిల్లో చూసినప్పుడు ఎర్ర సముద్రము దగ్గరికి దేవుని బిడ్డలు వచ్చారు, సైతాను బిడ్డలు వచ్చారు. ఎర్ర సముద్రం తెరవబడినప్పుడు దేవుని బిడ్డలు దాటి వెళ్ళారు. ఎవరు కూడా వచ్చారు దాంట్లో? వారు ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటినప్పుడు వారికి అర్థం కాల, ఎక్కడికి పోతున్నాం, ఏదో దేవుడు వాగ్దానం భూమిలో తీసుకెళ్తున్నాడు అంట. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు ఫరోని నీ వెనకాల తరుమిస్తానికి. ఫరో సైన్యం వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులకి ఎలా ఉండింది? చచ్చిపోయాడు రా బాబు. ఇంకా జ్ఞాపకం చేసుకుందాం, ఫరో సైన్యము ఎర్ర సముద్రము మధ్యలోకి రావచ్చేమో కానీ దాటానికి వీలు లేదు. నువ్వు దేవుని పక్షాన, దేవుని చిత్తంలో ఉంటే. యూ హ్యావ్ టు మేక్ షూర్ నీవు దేవుని చిత్తంలో ఉంటే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మోషే కర్ర ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం ఏమైందంట? మరలా మూసుకోబడిందంట. చూసి మన విశ్వాసం అవసరం. దేవుడంతటి దేవుడే మూసేయచ్చు కదా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మ్యూజియంలో ఉంది, ఆ ఫరో చెక్కించిన బండ మీద ఆ స్టోరీ ఎంత ఉంది. స్టోరీ అంతా రాస్తూ, ఆ స్టోరీలో సీక్వెల్ రాస్తూ వచ్చినప్పుడు చివరికి ఎలా మూసుకుంది, ఎలాగ ఫరో సైన్యం నాశనం అయిందంటే మనం చూస్తాము. అక్కడ మోషే ఒక మనిషి ఒక కర్ర తీసుకుని ఫరో సైన్యానికి ముందు ఇట్లా నిలబడతామంట. సో ద ఇన్స్క్రిప్షన్స్ ఆర్ షోయింగ్ ఆ చెక్కిన బండలో ఈరోజు కూడా మ్యూజియంలో మొత్తం పెద్ద బండ మొత్తం చెక్కుంది. ఇదిగో ఆ టైంలో నుండి ఇన్స్క్రిప్ట్ చేయబడింది, ఈ రీతిగా మన ఆర్మీ అంతా నాశనం అయిపోయింది. చూసి దేవుడు మోస్తాడు, కానీ ఇఫ్ యూ డోంట్ స్టాండ్ టు షట్ ఇట్ డౌన్, నథింగ్ విల్ హ్యాపెన్. ఈరోజు మీకు సవాలండి. గత సంవత్సరంలో దెయ్యాలు మీ మీద చేయి పెట్టడం. అందుకనే సంవత్సరం ప్రారంభంలోనే తగ్గించుకుంటూ ప్రభా పాదాలు పట్టుకుంటూ ఆయన సహాయం వేడుకుంటూ, ప్రభా నీ జయం నాకు కావాలి, నీ విడుదల నాకు కావాలి, నీ తాకుదల నాకు కావాలి. నా జీవితంలో సంపూర్ణ సమాధానము, సంపూర్ణ విజయము, సంపూర్ణ దీవెన. ఇక్కడ ఉన్న ఎంతమందికి నిజంగా ఆశ ఉంది? ప్రభా నా జీవితంలో నువ్వు తోడుండాలయ్యా, నా జీవితంలో నీ సహాయం కావాలయ్యా, నా జీవితంలో నువ్వు పట్టుకుని నన్ను నడిపించాలి ప్రభా, నువ్వు నా చేయి పట్టుకుని నన్ను ఈ నూతన సంవత్సరంలో నన్ను నడిపించాలి. గత సంవత్సరం మీరు ప్రార్థనలు చేస్తున్నారో లేదో,
గత సంవత్సరం చివరిలో మీరు నిజంగా దేవునికి సమర్పించుకుంటూ వచ్చారో లేదో, దేవుని చిత్తంలోనే వచ్చారేమో, కానీ ఇంకా జ్ఞాపకం చేసుకోండి, దేర్ ఆర్ సమ్ సర్టన్ ఎనిమీస్ దట్ ఆర్ ట్రైయింగ్ టు ఫాలో యూ, డిస్ట్రాయ్ యూ, హార్మ్ యూ, బట్ దెన్ లెట్ ద చైన్స్ బ్రేక్ ఇన్ జీసస్ నేమ్. ఈరోజు సంపూర్ణమైన సమాధానముతో చూసి అపవాది మన జీవితంలో చేయగలిగినంత మన మైండ్లోకి దూరతాం, మన మైండ్లో కోట కడతాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు యేసుకు కలిగిన తెలుసా మాట మనస్సు. అపవాది దూరాలని చూసేది ఎక్కడ? హీ వాంట్స్ టు కంట్రోల్ యువర్ మైండ్. జస్ట్ యువర్ బాడీ ఈజ్ నో పాయింట్. నీ మైండ్ కంట్రోల్లో ఉంటే నీ దేహాన్ని ఏమైనా చేయించవచ్చు. అపవాది ప్రయత్నం చేసేది నీ మైండ్ దూరటానికి. దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ మనస్సు క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు. నీ మనస్సు మారాలి, నీ మనస్తత్వం మారాలి, నీ దృష్టి మారాలి, నువ్వు చూసే విధానం మారాలి, నీ బ్రతుకు విధానం, ఆలోచించే విధానం మారాలి. ఇంకా పాత ఆలోచనలో కొత్త సంవత్సరంలో బ్రతుకుతే చాలదు. నీ మైండ్ నూతన పరచుకోవాలి. రెన్యూ యువర్ మైండ్. దేవుని వాక్యం తగినట్టుగా మన మనసులను నూతన పరచుకోవాలంట. చూసి గత ఎక్స్పీరియన్సెస్ అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఎక్స్పీరియన్స్ లేనివాడు ప్రొఫెషనల్ అవ్వలేడు. ఎక్స్పీరియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక మనిషి ఎవడో నీకు ఎక్స్పీరియన్స్, ఒక పరిస్థితుల్లో నీకు జరిగింది ఏంటి ఎక్స్పీరియన్స్, ఒక ప్రారంభం నువ్వు చేసినప్పుడు నీకు కలిగింది ఒక ఎక్స్పీరియన్స్. దేవుడి చిత్తంలో నువ్వు ఒక అడుగు తీసేవేమో, కానీ అక్కడ కలిగిన ఎక్స్పీరియన్స్ డస్ నాట్ మీన్ గాడ్ ఈస్ షటింగ్ యూ డౌన్. గాడ్ ఈస్ టీచింగ్ యూ ఎక్స్పీరియన్స్, మేకింగ్ యూ స్ట్రాంగ్. నీవు బుద్ధి కలిగిన వాడిగా, జ్ఞానం కలిగిన వాడిగా, శక్తి కలిగిన వాడిగా, దృష్టితో నూతన ప్రారంభంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అసలు ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి, గత సంవత్సరాల్లో ప్రయత్నాలు చేసి దేవుని చిత్తమని నమ్మి ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? హ్యావ్ యూ లెర్న్డ్ ఎక్స్పీరియన్సెస్? గెట్ రెడీ. ఈ సంవత్సరము ఇంకా సిద్ధపడుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్లో మనం నేర్చుకోగలిగింది ఏంటి తెలుసా? మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న చేతకాని పరిస్థితి. కానీ బలపరిచే దేవుడు ఉన్నాడు, శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు, నీవు జీవించినట్లుగా నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మీరు దేవుని అడగండి, దేవా నాకు దృష్టి దయచేయి, నాకు శక్తి దయచేయి, నాకు ఈ నూతన సంవత్సరంలో నువ్వు నా తోడు ఉండి నన్ను నడిపించు. దేవుని సన్నిధి వేడుకోండి. ద పవర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ద మేనిఫెస్టింగ్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి ఉన్నదప్పుడు చీకటి నిలవలేదు. దేవుని సన్నిధి, ఆయన ప్రేమించువారు, ఆయన ఆజ్ఞలు కనుక్కున్నవారు, ఆయన ప్రేమించేవారు, దానిని బట్టి తండ్రి వారిని ప్రేమిస్తారంట. యేసు ప్రభువు అంటాడు, నేను వారిని ప్రేమిస్తాను, నన్ను నేను కనబరుచుకుంటాను. ఇంగ్లీష్లో చూస్తే ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్. అడగండి, దేవా నా జీవితంలో నీ మహిమ కనబరచబడాలి, నీ కార్యాలు కనబరచబడాలి. దయచేసి సభలో తలలు ఉంచుతామంటే తలలు ఉంచి అడుగుదాం, దేవుని సహాయాన్ని అడుగుదాం. దేవా నన్ను పట్టుకుని నడిపించాయి ఈ సంవత్సరము. నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచే ప్రభా ఈ సంవత్సరంలో. నా జీవితంలో కావాల్సిన పట్టుదల దయచే ప్రభా ఈ సంవత్సరంలో. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడే జీవితం నాకు దయచేయ్యా. దేవుని అడగండి, నీ శక్తి నాకు దయచే ప్రభా, నీ సమాధానము, నీ ధైర్యం నాకు దయచేయ్యా. విశ్వాసాన్ని కనబడుద్దామా? ఈరోజు నీ విశ్వాసం లేకపోతే దేవుని అడుగు, నా విశ్వాసం బలపరిచేయ్యా, నాకు విశ్వాసాన్ని కలిగిచేయ ప్రభా. దేవుడు సూచనలు చూపించేది అనేక సార్లు మన విశ్వాసాన్ని బలపరుస్తానికి, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తానికి. ఆ తండ్రి అడుగుతాడు యేసు ప్రభుని, నమ్ముతున్నాను కానీ అపనమ్మకం రాకుండా సహాయం చేయి. అడుగుదాం దేవుడిని. నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, కానీ ఎక్కడ అపనమ్మకం రాకుండా ఉండడానికి దేవుని సహాయాన్ని వేడుకోండి. Maybe the past experience have created many doubts in you, many uncertain situations. కానీ అడగండి, దేవా అవిశ్వాసం రాకుండా సాయం దయచేయి. గత సార్లన్నీ జరగలేదు, గత సార్లన్నీ రాలేదు, గత సార్లన్నీ అవ్వలేదు, కానీ ప్రభా ఈసారి నువ్వు నా తోడు ఉన్నావయ్యా, ఈసారి నువ్వు నా తోడు ఉండాలయ్యా. నువ్వు నా తోడు ఉంటే నేను చేస్తానయ్యా. నా తోడుండి నన్ను నడిపించు ప్రభా.
నన్ను నడిపించు ప్రభా. జ్ఞాపకం చేసుకోదాం, మనం లోకానికి వెలుగై ఉన్నాము. నన్ను వెలిగించని అడగండి దేవుణ్ణి. నన్ను వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు, నా సరిహద్దులను విశాలపరచు ప్రభా. నా జీవితంలో కావాల్సిన మార్గదర్శనం దయచేయి, నా తోడుని ఉండి నడిపించు ప్రభా. నిరీక్షణ లేకపోతే ఏది జరగదండి. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన కార్యము జరిగిస్తానికి ఆయన సమర్థుడు, ఆయన బలవంతుడు అని నమ్ముతూ ప్రభు చేతుల్లోకి మన సర్వము సమర్పించుకుని ఈ నూతన సంవత్సరాలకు ముందుకెళ్దామా? దేవుని వాగ్దానాలను పట్టుకుని మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు నమ్ముతూ విశ్వసిస్తూ ముందుకు సాగుదామా? ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతని తీర్చగలిగిన దేవుడు. నీ శక్తి, నీ సామర్థ్యత కాదు, నీ సంపాదన నీ ద్వారంగా కాదు. ఒకడు ఎంత కష్టపడినా కూడా చివరికి ఇచ్చేది దేవుడే అంట. ఒకటి కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చేది దేవుడే అంట. దేవుడు ఒకరిని తెలియజేస్తుంది, ఒకరిని ధనవంతుడిగా చేసేది దేవుడే అంట. దేవుడిని పట్టుకోదామండి, దేవుడిని అడుగుదామండి. నాకు ఈ నూతన సంవత్సరంలో కావాల్సిన కృపణ దయచేయ, వర్ధిల్లే కృపణ దయచేయ, ఫలించే కృపణ దయచేయ, ఫలించే జీవితాన్ని దయచేయ ప్రభా. నేను కలిగి ఉండే జీవితాన్ని నాకు దయచేయ, నీతో ఎదిగే జీవితం నాకు దయచే ప్రభా. జయకరమైన జీవితాన్ని నాకు దయచేయ. నాకు జయం ఉండాలి, ఓటమి కాదు. ఇప్పటికే ఎక్కడికన్నా ఇంకా మీలో అపవాది నన్ను తరుముతున్నాడేమో అనుకుంటే దేవుని పాదాలు పట్టుకోండి, ఎదిరించండి అపవాదిని. దేవుడు వాకి తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ ఎత్తు నుండి పారిపోతాడంట. ఇదిగో నూతన సంవత్సరము మొదటి దినమనే దేవుని చేతులకు సమర్పించుకున్నారని పరీక్షించుకోండి, లేకపోతే మరొకసారి సమర్పించుకోండి. అపవాదిని ఎదిరించండి. దేవుని నామంలో మనకు కలుగుతున్న అధికారము, దేవుని నామంలో మనకు కలుగుతున్న శక్తి సద్యోపడతామా, వాడదామా? ఎక్కడ నోరు తెరిచి వాడదామా? మన నోరు తెరిచి ప్రకటిద్దామా? దేవుడు చెప్తున్నాడు కదా, నాకు మీ పట్ల కలిగి ఉన్న తలంపులు గొప్పవి, అల్పమైనవి కాదు. I have plans to prosper you, plans to prosper you. నిన్ను వర్ధిలింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. కీడు కాదు, కీడైన తలంపులు కాదు, అవి మేలైన తలంపులను దేవుడు వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. చెప్పండి, దేవా నీ మేలైన తలంపులు నా జీవితంలో జరగాలయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరాలయ్యా. ప్రార్థన చేసే సమయం యథార్థంగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామా? నీ ప్రార్థనలోనే నీకు జవాబు ఉంది. నువ్వు ఎంత విన్నావు కాదు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో దాన్ని బట్టి నీకు జవాబు ఉంది. నేను తరబాల్సిన అవసరం లేదండి. మనస్ఫూర్తిగా దేవాల తోడుని నడిపించయ్యా, నాకు శక్తి దయచేయ్యా, నాకు జయము దయచేయ ప్రభువా. వెలిగించబడతానికి ఆశపడండి, దీపస్తంభంగా నిలబడతానికి ఆశపడండి, కొండపైన పట్టణంగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు టేక్ యూ హై, గొప్ప స్థానానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని వెలిగించాలని ఆశపడుతున్నాడు. వెలిగించబడటానికి ఇష్టపడాలి నువ్వు. నీ వెలుగు అనేక మందికి నిరీక్షణ కలగాలి, ధైర్యం కలగాలి. చీకటి భయాన్ని కలిగిస్తుంది, వెలుగు ధైర్యాన్ని కలిగిస్తుంది. మీ జీవితం బట్టి అనేక మంది వెలిగించబడాలని దేవుడు కోరుతున్నాడు. అడగండి, ప్రభువా నా జీవితాన్ని వెలిగించయ్యా, వెలిగించయ్యా. సెట్ మీ ఫ్రీ లార్డ్. ప్రతి ఆందోళన నుండి నన్ను విడిపించు, ప్రతి భయాల నుండి నన్ను విడిపించు, ప్రతి చింత నుండి నన్ను విడిపించు. ఎలాగ నేను ముందుకెళ్తానన్న భయం నాలో ఉండనవద్దు. ఎన్నో బాధలతో, అనారోగ్యములతో గత సంవత్సరం అంతయు జీవించారా? ఈ సంవత్సరం అడగండి, దేవా నాకు స్వస్థత దయచేయ. సెట్ మీ ఫ్రీ లార్డ్, హీల్ మీ లార్డ్. యేసు నమ్ముతున్నానయ్యా, నీ గాయాల ద్వారా నాకు స్వస్థత ఉందని. నన్ను స్వస్థపరచు ప్రభా, నన్ను స్వస్థపరచయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. నా తల నడినెత్తు నుండి అరిపాదం వరకు నన్ను ముట్టయ్యా. నా దేహాన్ని నూతనపరచు, నా మనసును నూతనపరచు, నన్ను బాగు చేయ్యా. యథార్థంగా ఒక ప్రార్థన చేయండి, యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా ఈ నూతన సంవత్సరం నీ సన్నిధిలోకి చేరిన ప్రతి ఒక్కరిని చూడు. ఇక్కడ రాలేని పరిస్థితుల్లో లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని చూడు. అందరి జీవితాల్లో కావాల్సిన బ్రేక్ త్రూ దయచేయ. ఎంతోమందికి పెండింగ్ ఉన్నాయా, ఎన్నో బ్రేక్ త్రూలు పెండింగ్ ఉన్నాయి. ఎంతోమంది బంధించబడిన స్థితుల్లో గత సంవత్సరాలంతా వెళ్ళారయ్యా. కానీ ఈ సంవత్సరం ఇదిగోనయ్యా విశ్వాసంతో ప్రకటిస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో ప్రతి జీవితంలో నూతన ప్రారంభము కలుగునుగాక.
అది జయకరమైన కార్యములుగా ఉండునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతిది దైవ చిత్తములు మన జీవితంలో జరుగునుగాక. మంచి ఆరోగ్యముతో, జ్ఞానముతో, దేవుని సమాధానముతో, ప్రతి స్థితుల్లో, ప్రతి పోరాటంలో కూడా దేవుని చిత్తంని నెరవేర్చువారుగా, ఆయన అనుగ్రహించే సమాధానం, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ప్రభు ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో, హృదయాల్లో అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరము విడుదల సంవత్సరంగా యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరము ప్రతి విషయంలో ఎవ్రీ స్టాగ్నేషన్, ఎవ్రీ డిలే, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవిల్ అటాక్స్ యేసు నామములో లయపరచబడునుగాక అని ప్రకటిస్తున్నాను. దేవునితో చెప్తాను, దేవా నా తోడు నువ్వు ఉండు, నన్ను బలపరచు, నడిపించు, నీ వాగ్దానాలను నెరవేర్చు. నేను నీ సొత్తుని ప్రభు. ధైర్యంగా చెప్పండి, విడిచిపెట్టద్దు, నీ సొత్తుని విడిచిపెట్టద్దు అయ్యా, నీ సొత్తుని విడిచిపెట్టద్దు, నీ సొత్తుని విడిచిపెట్టద్దు. నా ఒంటరితనంలో నీ వైపే చూస్తున్నాను, నా చేతకాని పరిస్థితుల్లో నీ వైపే చూస్తున్నాను. నాకు రక్షణ ఆధారం నీవే, నా రక్షణ కేడము నీవే ప్రభా, నా దాగు చోటు నీవేనయ్యా, నీ రెక్కల కింద నాకు క్షేమమయ్యా, నన్ను బలపరచయ్యా. ఇదిగోనయ్యా, ఎవరెవరైతే దీనంగా నీ సన్నిధిలో వేడుకుంటున్నారు, ఎవరెవరైతే నీ సన్నిధి, నీ సహాయం కొరకు వేడుకుంటున్నారు, ఎవరెవరైతే నువ్వు ఆ తోడునాలను ఆహ్వానిస్తున్నారు, పట్టుకోయ్యా, నీ ఆత్మ త్వరగా పట్టుకోయ్యా, చీకటిని పారదోలయ్యా, జయము, స్వతంత్రత, విడుదలను దయచే ప్రభా, సమాధానం కలిగిన జీవితంలో దయచే ప్రభా. ఈరోజు ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసు నామములో దీవించబడిన జీవితాలుగా ప్రకటిస్తున్నాను. Let this 2025 be a blessed year, really, truly a blessed year in your life. దేవా, నీ గొప్ప తలంపులు మా పట్ల నెరవేర్చి, ఎందుకనే నీ ముందు తగ్గించుకుని జీవించే జీవితం, అన్ని స్థితిగతుల్లో నిన్ను గణపరిచే జీవితం మాకు దయచి. ఈరోజు నీ సన్నిధిలో కూడొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఈ ఆలయం పోరాడుతున్న ప్రతి పోరాటం నీ జయము దయచి. గత సంవత్సరంలంతా దీన ప్రారంభంతో నువ్వు ప్రతి విషయంలో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు మధ్యలో చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మాకు కావాల్సిన గ్రహింపు, మాకు కావాల్సిన శక్తి, ఆదరణ ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.